హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. ఫ్రెండ్స్, చాలామంది అయితే గ్రూప్ 2 సంబంధించి ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అండ్ అలాగే రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు టెలిగ్రామ్లో కానీ పర్సనల్ కానీ మెసేజ్ చేసి ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 అండ్ 3 కీ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి దానికోసం చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా అండ్ అలాగే గ్రూప్ 2 సంబంధించి గ్రూప్ 3 సంబంధించి కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. కింద మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే మన యూట్యూబ్లో కింద కామెంట్ చేస్తాను. మీరు ఒకసారి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా లేట్ చేయలేకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు తెలిసి అండి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ కీ సంబంధించి నాకు తెలిసి అయితే గ్రూప్ 2 సంబంధించి కీ జనవరి లాస్ట్, ఆ టైంలో జనవరి ఎండింగ్ వీక్ ఆ టైంలో వచ్చే అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఫైనల్ కీ అయితే గ్రూప్ 2 సంబంధించి. గ్రూప్ 3 అయితే ఇంకా వాస్తవానికి ముందే రావాలి కాబట్టి మేబీ ఈ ఒక సంక్రాంతి తర్వాత ఆ టైంలో వస్తుండొచ్చు అని చెప్పేసి మనకు చిన్న హోప్ అనమాట, అంతే. అది అయితే మళ్ళీ ఇక్కడ మరి రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు. అయితే రిజల్ట్ కూడా వాస్తవానికి ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే గ్రూప్ 1 సంబంధించి కూడా ఏదో G.O. 29 కేసు అని చెప్పేసి కూడా కొంతమంది ఇంకా ఏదో ఉన్నది ముచ్చట, అది సరే అది పక్కన పెట్టండి. కానీ గవర్నమెంట్ అయితే ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది TGPSC కూడా. ఎందుకంటే మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు పడకుండా మళ్ళీ నిరుద్యోగులు కూడా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఫస్ట్ గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ ఇద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మరి చూద్దాం. ఫైనల్గా అయితే నాకు తెలిసి ఫైనల్ రిజల్ట్ అయితే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 సంబంధించి కానీ మేబీ మార్చిలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. మార్చి లాస్ట్ వీక్లో రావచ్చు గ్రూప్ 2 సంబంధించి. గ్రూప్ 3 రెండింటి సంబంధించి కూడా ఒకవేళ వచ్చిన రిజల్ట్ కొంచెం అడ్డిగా ఒక 20 రోజులు అట్లా తేడా ఉంటుంది. మేబీ మార్చి లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆ టైంలో రావచ్చు గ్రూప్ 2 సంబంధించిన రిజల్ట్ అయితే. ఎందుకంటే మళ్ళీ ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిజల్ట్ వచ్చేంత వరకు అయితే కొత్త నోటిఫికేషన్ అయితే రాదు నాకు తెలిసి అయితే. నేను అనుకుంటే ముచ్చట మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకు తెలిసి గ్రూప్ 2 సంబంధించి కానీ గ్రూప్ 3 కానీ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ మాత్రం మళ్ళీ ఈ ఇయర్ 2025 నాకు తెలిసి మేబీ అక్టోబర్ ఆ టైం అయిద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఎందుకంటే టైం పడుతుంది, ఎందుకంటే రిజల్ట్ ఇవ్వాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఉన్న ఖాళీలను చూసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా పోస్టులు అయితే ఉంటాయి. అవి వాళ్ళు ఎగ్జామ్ ఇప్పుడు పెడతారా ఇప్పుడు ఉంటుందా అని చెప్పేసి అయితే మనకైతే కొంచెం క్లారిటీ లేదు. కానీ మేబీ ఒకవేళ పడితే 2 కానీ 3 కానీ అక్టోబర్లో ఉండొచ్చు. మరి ఇది కీ సంబంధించి కూడా అండ్ చాలామంది సుమారు సరే వాస్తవానికి గ్రూప్ 2 సంబంధించి కూడా ఒక 5 లక్షల మంది అప్లై చేశారు. కానీ ఎగ్జామ్ రాయడం మాత్రం సగం మంది రాశారనుకుంటా, 2,50,000 మంది. 2,50,000 మంది అంటే కొంచెం పెద్ద మ్యాటర్, కొంచెం పెద్దగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా కొంచెం మొత్తం ఇక అన్ని స్కాన్ చేయాలి, OMR కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే గ్రూప్ కట్ ఆఫ్ గురించి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. కట్ ఆఫ్ గురించి కూడా మనం ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. సరే అది ఇప్పుడు మేము ఒకటే అండి, మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే మేము ఏది చెప్పినా జస్ట్ మాకు కొంచెం ఉన్న అవగాహనతో జస్ట్ తెలిసిన ఇన్ఫర్మేషన్తో చెప్పడమే. అదే కరెక్ట్ అవుతుంది, 100% కరెక్ట్ అవుతుంది కూడా ఏం లేదు. జస్ట్ అంటే కొంచెం ఆల్రెడీ ఉన్నాం, కొంచెం బయట మాకు కొంచెం పరిచయాలు ఉంటాయి, కొంచెం ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుంటుంది. ఆల్రెడీ కొంచెం గ్రూప్ 2 కోసం అని గ్రూప్ 3 కోసం అని చెప్పి తిరిగిన ఆ టైంలో కొంచెం పరిచయాలు ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళ ద్వారా కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటుంది, అంతే. అది కూడా కరెక్ట్ అవుతుందా లేదని చెప్పి తెలియదు. మ్యాక్సిమం 90% అయితే చెప్పింది అయితే కరెక్ట్ అవుతుంది, అది ఎప్పటికైనా సరే. ఎందుకంటే కొన్ని మనం ఆల్రెడీ గ్రూప్లో పెట్టిన అవి కూడా కొంచెం మీరు కూడా తెలిసిన ముచ్చటే, మీకు కూడా కరెక్ట్. కాబట్టి రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది మొత్తానికైతే. కానీ ప్రభుత్వం కూడా రిజల్ట్ కొంచెం తొందరగా ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ జాబ్ క్యాలెండర్ నమ్ముకొని కూడా చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి జాబ్ క్యాలెండర్ వచ్చిందంటే మంచిగా డేట్లు వస్తాయి, ఏ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ సెపరేట్ ఉంటుంది. ఒకసారి తేదీలు ఇచ్చారంటే ఇక హ్యాపీగా చదువుకోవచ్చని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. మేబీ రిజల్ట్ అయితే మార్చి లాస్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కీ సంబంధించి అయితే జనవరి లాస్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం చూద్దాం. చాలామంది అభ్యర్థులు అయితే మరి గ్రూప్ 2 రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రిజల్ట్ వస్తే ఒకవేళ జాబ్ వస్తే వచ్చినట్టు, లేదంటే మళ్ళీ నోటిఫికేషన్ కోసం చదువుదాం అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ ఎన్ని పోస్టులు ఉంటాయి, మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ చేస్తారని చెప్పేసి క్లారిటీ లేదు. కాబట్టి అట్లా కూడా కొంతమంది అభ్యర్థులు కొంచెం ఎదురు చూస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ నేను మళ్ళీ చెప్తాను, నాకు తెలిసి కొత్త వాళ్ళు మేబీ కొత్తగా గ్రూప్స్ సంబంధించి గ్రూప్ 2 కానీ 1 కానీ 3 కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి తీసుకోవడం బెటర్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక 7-8 నెలలు ఒక 7 to 8 months అయినా కానీ ఈలోపు మీ కోచింగ్ కంప్లీట్ అవుతుంది, మీరు ఎగ్జామ్ రెడీగా ఉండొచ్చు. మీరు ఒకవేళ కోచింగ్ తీసుకోవాలనుకుంటే కొత్త వాళ్ళు ఆల్రెడీ
జాయిన్ అయిన వాళ్ళు పర్లేదు, కానీ తీసుకుందాం అనుకునే వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు జాయిన్ కండి, ఇబ్బంది ఏం లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఎట్లాగో 6 నెలలు టైం పడుతుంది, 6 నెలలు టైం పడుతుంది. కాబట్టి మీకు కూడా కొంచెం టైం దొరికే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నా. మొత్తానికైతే రిజల్ట్ అనేది మరి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏమున్నది. ఎందుకంటే ఇక దానికి ఎవరేం చెప్పలేము. మరి టీజీపీఎస్సీ సంబంధించి కూడా వాళ్ళు కూడా ఢిల్లీలో పర్యటన ఉన్నారు. సుమారు ఒక 20 రోజుల నుంచి వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. అంటే యూపీఎస్సీ తరహాలో మళ్ళీ జరగబోయే ఎగ్జామ్స్ నిర్వహిద్దాం, యూపీఎస్సీ ఏ విధంగా పెడుతున్నట్టు వాళ్ళు కూడా ఆ కోణంలో ఆలోచించి వాళ్ళు కూడా కొంచెం పరీక్షలు కూడా పకడ్బందీగా పెడదామన్నట్టు ఆలోచిస్తున్నట్టు మాకు కూడా తెలిసింది. కాబట్టి ఇది ఈ రోజుకున్న ఇన్ఫర్మేషన్. అయితే మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను.